హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాము ద స్టోరీ టెల్లర్ అండ్ ట్యూటర్. ఈరోజు కథ పేరు వేసవి సెలవులు. అనగనగా ఒక నగరంలో సురేష్ మరియు అతని తల్లి, తండ్రి మరియు చెల్లి రాధా ఉండేవారు. సురేష్ తనకు స్కూలులో వేసవికాలం సెలవులివ్వడంతో ఆనందంగా ఇంటికి వస్తాడు. అప్పుడు వాళ్ళమ్మ అతనితో, మనం ఈ సెలవులకి నానమ్మ వాళ్ళింటికి వెళ్దాం అంటుంది. దానికి సురేష్ ఆనందంతో సరే అంటాడు. వారందరూ ఊరు వెళ్లడానికి కావలసినవన్నీ బ్యాగ్లలో సర్దుకుని సిద్ధం చేసుకుంటారు. మరుసట్రోజు ఉదయం నిద్రలేచి రెడీ అయ్యి రైల్వే స్టేషన్కి బయలుదేరతారు. స్టేషన్లో వారంతా బ్యాగులతో ప్లాట్ఫాంపై రైలు కోసం వేచి చూస్తూ ఉంటారు. ఈలోగా ట్రైన్ వస్తుంది. వారందరూ ట్రైన్ ఎక్కి కూర్చుంటారు. స్టేషన్ నుండి రైలు బయలుదేరుతుంది. రైలులో వెళ్లేటప్పుడు సురేష్ మరియు అతని కుటుంబం ఆ రైలు కిటికీ నుండి ఆ ప్రకృతి అందాలు, మధ్య మధ్యలో పచ్చని పొలాలు, కాలువలు చూస్తూ ఎంతో ఆనందంగా ఆ ప్రయాణాన్ని సాగిస్తారు. వారు అందరూ ఊరికి వెళ్లగానే వాళ్ల నానమ్మ ఎంతో ఆనందంగా ఎదురువచ్చి సురేష్ని ఎత్తుకుంటుంది. ఆ రోజు ప్రయాణం చేసి అలసిపోవటంతో ఆ రోజంతా వారు ఇంట్లోనే ఉండి వాళ్ల నాన్నమ్మ, తాతయ్యతో కబుర్లు చెప్పుకుంటూ నాన్నమ్మ చేసిన వంటలు తింటూ గడిపేస్తారు. మరుసటి రోజు ఉదయం వారంతా వాళ్ల తాతగారి మామిడి తోటకు వెళ్లి వాళ్ల బంధువులు, స్నేహితులతో ఆ రోజంతా అక్కడే గడుపుతారు. మరుసటి రోజు ఉదయం సురేష్ వాళ్ల స్నేహితులతో ఆడుకోటానికి తోటకు వెళ్తారు. వాళ్లు ఆడుకుంటూ ఉండగా పెద్ద పెద్ద ఉరుములతో వర్షం మొదలవుతుంది. అప్పుడు సురేష్ తన తాతగారు చెప్పిన మాటలు గుర్తుకువచ్చి తన స్నేహితులందరినీ ఒక గుడిసెలోనికి తీసుకువెళ్తాడు. వర్షం ఆగిపోగానే ఆకాశంలో ఒక అందమైన హరివిల్లోస్తుంది. పిల్లలు సంతోషంగా దాన్ని చూస్తూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇలా ఉండగా సురేష్ వేసవి సెలవులు ముగిసిపోవడంతో వారాంత తిరుగు ప్రయాణం కోసం రైల్వే స్టేషన్కి వెళ్తారు. వాళ్లకి వీడ్కోలు పలకడానికి వాళ్ల స్నేహితులు కూడా వస్తారు. రైలు కదులుతున్నప్పుడు సురేష్ వాళ్ల నానమ్మ, తాతయ్యలతో, స్నేహితులతో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటాడు. తిరిగి ఇంటికి చేరుకుంటారు. ఫ్రెండ్స్, మీ వేసవికాలం సెలవులు ఎలా గడిపారో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.